దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు యోగాసనాలు వేశారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులు యోగా డేలో పాల్గొన్నారు. యోగాతో శారీరక, మానసిక బలం చేకూరుతుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్. ప్రాచీన కాలం నుంచి ప్రజల జీవన విధానంలో యోగా భాగమైందన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దేశవ్యాప్తంగా ప్రపంచ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో కలిసి యోగాసనాలు వేశారు. యోగా ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా చేస్తుందని చెప్పారు. యోగా సాధనతో మానసికంగా, శారీరకంగా బలంగా మారుతామని తెలిపారు. భారత భద్రత బలగాల శక్తిని ఆపరేషన్ సింధూర్లో ప్రపంచమంతా చూసిందన్నారు. हमारा खुद का कंट्रोल, खुद का नियंत्रण अपने पर समाप्त हो जाता है, लेकिन जो लोग दैनिक जीवन में लगातार योग से खुद जुड़े रहते हैं वो आमतौर पर अपेक्षाकृत कम इंपल्सिव होते हैं, उनका अपने ऊपर एक कंट्रोल बना रहता है. అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. మానవ జీవితంలో యోగా భాగం కావాలని సూచించారు అమిత్ షా. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ప్రజల జీవన విధానంలో యోగా భాగమైందన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఎంపీలు పార్లమెంట్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. व्यक्ति के मन शरीर को संतुलन के साथ अवसाद, तनाव उसको भी खत्म करता है और उसके जीवन में आने वाली चुनौतियों, आपदा से लड़ने के लिए योग ऊर्जा भी देता है. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని లేహ్లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. అధికారులు స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు. లేహ్లో యోగా వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మేఘ్వాల్. యోగాతో ఆధ్యాత్మికతను సాధించవచ్చునని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీలోని గోరఖ్పూర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా విశిష్టతను వేదాలు, పురాణాల్లో పూర్వీకులు తెలిపారని చెప్పారు. ప్రధాని మోదీతో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు సీఎం యోగి. और गर्दन वापस ऊपर की तरफ हाथ को खींचेंगे, सीधा कमर को नहीं मोड़ना है, ऊपर की तरफ खींचना है. पुनः वापस आइए, श्वास छोड़ते हुए हस्तपादासन एक बार और दोहरा लेंगे. कमर से मोड़िए, श्वास छोड़ते हुए उंगलियों को अपने पैर के पंजे की तरफ ले जाइए. దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు యోగా డేలో పాల్గొన్నారు. తమిళనాడులోని మదురైలో యోగా డేకు హాజరయ్యారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. నాగ్పూర్లో యోగాసనాలు వేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. హర్యానాలోని గురుగ్రామ్లో యోగా డేలో పాల్గొన్నారు సినీ నటి మలైకా అరోరా. అలాగే సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా యోగా డేలో పాల్గొన్నారు. యోగాతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. 5, 4, 3, 2, 1. Inhale, exhale. Bring your knee to the chest. Hold, press and hold. Breathe karo. 6, 5, 4, 3, 2. Hug your knees close to the chest. Don't hold your breath. Continue breathing. Hold for 10 seconds. Press and hold. आपका grip tight करो. అమెరికాలోని న్యూయార్క్ లో యోగా డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర నిర్వహించిన వేడుకల్లో వందలాది మంది పాల్గొన్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మానసిక ఆరోగ్యంలో యోగాసనాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు అనుపమ్ ఖేర్.